మంత్స్ బ్యాక్ మన తెలుగు స్టేట్స్ నుంచి హైదరాబాద్ నుంచి ఒక డైమండ్ చనిపోయారండి. హిస్ నేమ్ ఈస్ రమేష్ రాయప్రోల్ గారు. ఈ కాల్‌లో ఉన్న చాలా మందికి కూడా తెలిసి ఉండొచ్చు. కొంతమందికి తెలియకపోవచ్చు. డోంట్ వరీ. హి ఈస్ అవర్ డైమండ్ అండ్ వన్ ఆఫ్ ద యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైమండ్. 3 మంత్స్ బ్యాక్ సడెన్ ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ ఆయన చనిపోయారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు 3 మంత్స్ తర్వాత దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామండి. ఐ విల్ టెల్ యూ. అది జరిగినప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాం అందరము. లీడర్స్ అందరం గూడా ఆ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఎలా జరిగింది? ఏంటి? అది వి ఆల్ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నిజంగా అంటే అంతే కదండీ. ఒక డైమండ్‌ని మిస్ అవ్వటం అనేది చాలా బాధపడ్డాము. యాహ్! ఫైన్ చల్తా. మరి ఇప్పుడు ఎందుకు యామ్ ఐ ఆడిబుల్ అండి? ఎవరో నాట్ ఆడిబుల్ అంటున్నారు. యామ్ ఐ ఆడిబుల్ ఆర్ నాట్? ఆడిబుల్ అన్నా. యాహ్! థాంక్ యూ. ఇప్పుడు మరి నేనెందుకు ఇప్పుడు 3 మంత్స్ బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఈరోజు మీ అందరితో నేను మాట్లాడాలనుకుంది. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఫణి గారితో మాట్లాడుతా ఉన్నాను. అంటే మనకి వావ్ సెషన్ ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ నాకు యాప్సాలో గూడా ఒక ఈవెంట్ కావాలండి అని నేను మాట్లాడుతా ఉన్న టైంలో మా ఇద్దరి మధ్య డిస్కషన్ ఇట్ మూవ్ టు రమేష్ రాయప్రోల్ గారి గురించి మాట్లాడుకోవటము ఆ డైరెక్షన్‌లో ఎళ్ళిందనమాట. నేనప్పుడు ఫణి గారిని అడిగాను. అవునండి, రమేష్ రాయప్రోల్ గారు చాలా ఫిట్‌గా ఉంటారు. చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఐ మీన్ వై థిస్ హ్యాపెన్ టు రమేష్ గారు అని అన్నప్పుడు ఎందుకు అలా జరిగింది అని నేను అడిగినప్పుడు ఐ మీన్ ఫణి గారు నాకు చెప్పిన విషయం అంటే ఆఫ్ కోర్స్ ఆయన ఎలా చనిపోయారంటే రమేష్ గారు స్పాట్‌లోనే చనిపోయారండి. మాసివ్ హార్ట్ అటాక్. మాసివ్. ఫస్ట్ స్ట్రోక్ ఆన్ ద స్పాట్‌లో ఆయన చనిపోయారనమాట. ఎలా అండి ఫణి గారు ఇవన్నీ ఆయన చాలా ఫిట్‌గా ఉంటారు, యాక్టివ్‌గా ఉంటారు. ఎవ్రీథింగ్ చాలా ఎప్పుడు స్పోర్ట్స్ వాటిల్లో ఉంటారు. మరి ఆయనకేంటి ఇలా జరగటం అంటే నాకు ఫణి గారు చెప్పిన ఆన్సర్. ప్రవీణ్, థిస్ ఈస్ హెరిడిటరీ అండి. వాళ్ళ ముందు జనరేషన్స్‌లో గూడా ఆ హార్ట్ ఛాలెంజెస్ వల్ల చనిపోయినారంట. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్ అంట వాళ్ళ ముందు జనరేషన్స్‌లో. అది హెరిడిటరీ. అది మన బాడీలో అంటే మన ముందు జనరేషన్‌లో ఉంటే అది మన బాడీలో కాసుకొని ఉంటుందంట. ఎప్పుడు దొరుకుతారు వీళ్ళని అటాక్ చేయాలా అన్నట్టు. ఓకే. ఐ ఫెల్ట్ అవునా! అంటే ఆయన నాకన్నారు, "అవును ప్రవీణ్, చాలా మన ముందు జనరేషన్స్‌లో ఎవరికైనా గాని ఇఫ్ దే ఆర్ వాళ్ళ వాళ్ళ డెత్ కానీ ఐ మీన్ ఇలా హార్ట్ ఛాలెంజ్ వల్ల గాని జరిగితే, మన జనరేషన్‌లో మనం చాలా జాగ్రత్తగుండాలి. రెగ్యులర్‌గా చెకప్స్ చేసుకుంటూ, దాని రిలేటెడ్‌గా రిక్వైర్డ్ కేర్ తీసుకుంటూ, ఈ విధంగా మనం ప్లాన్ జేసుకోవాలి. లేదంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ అది మనల్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది." లిటరల్లీ ఐ మీన్ చాలా అసలకి నేనైతే చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇప్పుడు ఆ విషయాన్ని నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే మనం తింటున్న మన ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, మనం ఉంటున్న ఈ అర్బనైజ్డ్ వరల్డ్‌లో అందరం అండి 40 క్రాస్ అయిన ప్రతి ఒక్క మేల్ ఎస్పెషల్‌గా ఈ కాల్‌లో ఉన్న ప్రతి ఒక్క మగవాళ్ళకి నేను చెప్తున్నాను. ఎస్పెషల్లీ మెన్‌కి మనందరికీ ఆ రిస్క్ జోన్‌లో ఉన్నాం. అందరం ఉన్నాం. నో వన్ ఈస్ ఎక్సెప్షన్. మేము మంగళూరు నుంచి హాలిడే అంతా ఫినిష్ చేసుకొని రాంగానే ఝాన్సీ ఓవర్ ద నైట్ మా ఫుడ్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసింది. టోటల్ ఔట్ అండ్ ఔట్. అండ్ మేము తీసుకున్న ఒక అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ అవర్ డైలీ రొటీన్ వచ్చేసి వెజిటబుల్ జ్యూసెస్‌ని యాడ్ చేసుకోవడం. అది నేను నాతో ఫోన్స్‌లో రెగ్యులర్‌గా కాల్స్ చేస్తూ టచ్‌లో ఉండే ప్రతి ఒక్కళ్ళతో నేను ఈ విషయాలు షేర్ చేసుకున్నాను. లైక్ దోస అవ్వచ్చు, కీర, బూడిద గుమ్మడికాయ, నెక్స్ట్ సొరకాయ. ఈ జ్యూస్‌ని డే, ఎవ్రీ డే మీ డైట్‌లో ఇదొకటి యాడ్ అయిపోవాలి. ఒక ఐ మీన్ ఒక గ్లాస్ నిండా మీరు తీసుకోవాలి. ఛాన్సే తీసుకోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, డోంట్ టేక్ మై వర్డ్స్ లైట్. అండ్ సెకండ్ వచ్చేసి హార్ట్ హెల్త్ రిలేటెడ్ మన న్యూట్రలైట్‌లో ఉన్న ప్రొడక్ట్స్. ఒకే మంత్‌లో పెట్టుకొని మిమ్మల్ని అన్నీ వాడమని చెప్పటం నా ఎయిమ్ కాదు. ఒకసారి సాల్మన్ ఒమేగా వాడండి. ఒకసారి గార్లిక్ వాడండి. ఒకసారి సిహెచ్ బ్యాలెన్స్ వాడండి. ఒకసారి కోఎంజైమ్ Q10 వాడండి. ఎవ్రీ మంత్ స్టాండర్డ్‌గా ప్రోటీన్ పౌడర్‌నే తీసుకోవటం. ఛాన్సే తీసుకోవద్దు. అండ్ మీకు తెలుసో మీకు కోర్స్ మనం ఎప్పుడు ఈ మీటింగ్స్‌లో మాట్లాడుతుంటాం. రీసెంట్‌గా లాస్ట్ 2-3 ఇయర్స్‌లో ఎస్పెషల్లీ మన ఇండియాలో ఈ అర్బనైజ్డ్ అంటే డోంట్ ఓన్లీ థింక్ అబౌట్ హైదరాబాద్ ఆర్ బెంగుళూరు. ఈవెన్ మనం ఉంటున్న టౌన్స్ అన్నీ రాపిడ్ పొల్యూషన్‌లో ఉన్నాయి.
ప్రతి ఒక్కళ్ళ హార్ట్ రిస్క్ లో ఉంది. ఎస్పెషల్ మనం బయటికి వెళ్ళి ఎక్కువ వర్క్ చేసే పీపుల్. దీన్ని మైండ్ లో పెట్టుకోండి మీరు. ఓకే. నెక్స్ట్ ఈ కేర్ తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మనము, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఫస్ట్ పాయింట్ నేను మీతో మాట్లాడాలనుకున్నది, టేక్ అట్మోస్ట్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు రమేష్ గారు అంటే ఆయన యాక్చువల్ గా తన ప్రొఫెషన్ వచ్చేసి ఈజ్ అ మైనింగ్ ఇంజనీర్ అండి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ థ్యాంక్స్ టు ఆమ్వే ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ టు బ్రిక్ వరల్డ్ వైడ్ ఆయన ఫ్రీడమ్ అచీవ్ చేశారు. డైమండ్ అంటే మీకు తెలిసిందే కదా. నేను మన ఫణి గారిని అడిగాను. ఫణి గారు యాక్చువల్ గా అయితే హీఈస్ మై క్రాస్ లైన్ లీడర్, నాకు అడిగే రైట్ లేదు. బట్ ఇది ఒక ఎక్స్ట్రీమ్ కేస్ కాబట్టి నేను కొన్ని విషయాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అడగచ్చా విత్ యువర్ పర్మిషన్ అంటే? యా గో హెడ్ ప్రవీణ్ ప్లీజ్, ష్యూర్ అన్నారు. ఇప్పుడు రైట్ నౌ సార్ బిజినెస్ సెక్యూర్డ్ జోన్ లోనే ఉందా ఫణి గారు అన్నాను. ప్రవీణ్ ఎవ్రీ మంత్ 4 లెగ్స్ కంటిన్యూస్ గా బ్రేక్ అవుతున్నాయి రమేష్ గారు. వావ్, ఐ సెడ్ వావ్, ఎవ్రీ మంత్ 4 ఆర్గనైజేషన్స్ దే ఆర్ బ్రేకింగ్ కంటిన్యూస్లీ. అంటే 4 ఆర్గనైజేషన్స్ బ్రేక్ అవ్వటం అంటే ఎవ్రీ మంత్ 2.5 to 3 lakhs కమిషన్ కి సెక్యూర్డ్ అయిపోయింది వాళ్ళ ఫ్యామిలీ ఎవ్రీ మంత్. ఓకే, రమేష్ గారు లేరు, ఆ లోటుని ఎవరు తీర్చలేరు, కానీ అతని నమ్ముకొని అతని మీద కొంతమంది డిపెండెంట్స్ ఉంటారు కదండి. ఇట్ మే బి వైఫ్ ఆర్ కిడ్స్. ఇప్పుడు బయట మనం ఎన్ని కేసెస్ చూసుంటాము. ఒక అర్నింగ్ లో ఉన్న పర్సన్ ఒక జాబే చేస్తున్నారండి, ఉన్నట్టుండి సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్, ఏదో ఆ కంపెనీ ఏదో అంత సెటిల్మెంట్ చేస్తుంది, అయిపోయింది. ఇంకా ఆ వైఫ్ ఆ కిడ్స్ వాళ్ళ కష్టాలు ఎవడొచ్చి ఆ ఫ్యామిలీలో తొంగి చూస్తారు? హూ ఇస్ దేర్? ఏదో వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ మనీయో లేకపోతే ఏదో 1-2 ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఆడకాడికి అయిపోయింది. ఎన్ని కేసెస్ మనం చూస్తున్నాం మన ఫ్రెండ్ సర్కిల్స్ లో చిన్నప్పటి నుంచి మనము గ్రో అయ్యే ఈ ప్రాసెస్ లో. అదే టైంలో రమేష్ గారు చూడండి, ఆయన జాబ్ చేసుకుంటూ ప్యారలల్ గా మన బిజినెస్ ని ఒక సక్సెస్ఫుల్ లెవెల్ కి బిల్డ్ చేయటం వల్ల, ఒక సక్సెస్ఫుల్ లెవెల్ కి ఈరోజు విష్ణుప్రియ మ్యామ్ అండ్ వాళ్ళ కిడ్స్ 4 లెగ్స్ బ్రేక్ అవుతున్నాయంటే 2.5 to 3 lakhs ఎవ్రీ మంత్ సెక్యూర్డ్. అండ్ రెస్ట్ ఆఫ్ ద 5th and 6th టీమ్ లో కూడా లీడర్షిప్ ఉందంట, లీడర్స్ ఐడెంటిఫై అయిన వాళ్ళు ఉన్నారంట. ఓకే, ఇదే కదండి ప్రతి ఒక్క మెన్ గా మనం మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే. రమేష్ గారు ఇచ్చారా లేదా? వాళ్ళ ఫ్యామిలీని ఎంత సేఫ్ పొజిషన్ లో పెట్టారు. ఆయన లేరు, యా అగ్రీడ్, ఆ మనిషి లోటుని ఎవ్వడం తీర్చలేము ఆ ఫ్యామిలీకి. బట్ తర్వాత ఆ మనిషి లేనప్పుడు ఆ ఫినాన్షియల్ హెడేక్స్ లేకుండా ఉండే పరిస్థితులు అయితే వాళ్ళ ఫ్యామిలీని పెట్టగలిగారు కదా. ఓకే, నిజంగా నేనైతే అంత అంత బ్యాడ్ లో నుంచి కూడా ఎంత గుడ్ జరిగిందో చూడండి ఆ ఫ్యామిలీకి. అండ్ ఇక్కడ ఇంకోటి ఎస్పెషల్ గా కపుల్స్ గా బిజినెస్ బిల్డ్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పాలనుకున్న పాయింట్, డే 1 ఆన్వర్డ్స్ కాంచి రమేష్ గారు విష్ణుప్రియ మ్యామ్ ని ప్రతి ఒక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసుకున్నారు. అండ్ టుడే విష్ణుప్రియ మ్యామ్ షీ నో ఎవ్రీ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్. ఎలా చేసుకోవాలి, 5th టీమ్ ఎలా బ్రేక్ చేసుకోవాలి, 6th టీమ్ ఎలా బ్రేక్ చేసుకోవాలా మేడం కి ఇన్ అండ్ అవుట్ తెలుసు. వాల్యూమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, మీట్స్ ఎలా కండక్ట్ చేసుకోవాలా. ఈ రోజు మ్యామ్ వాళ్ళ దీపక్ అండ్ అరుణ గారు ఉన్నారు, వాళ్ళ అప్లైన్ డైమండ్స్, అండ్ వాళ్ళు గ్రో అయిన టీమ్స్ లో లీడర్స్ ఉంటారు ఆల్రెడీ ప్లాటినమ్స్ అండ్ అప్. వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆ 5th and 6th టీమ్ ని జస్ట్ 1-2 years లో బిల్డ్ చేసుకుంటారు. ఒక్కసారి మన బిజినెస్ లో డైమండ్ అయ్యి దాన్ని మనము నిలబెట్టుకుంటా ఉన్నాం, కానీ 1 crore కి సెక్యూర్డ్ మన ఫ్యామిలీ. 1 crore. ఈస్ దిస్ నాట్ అవర్ డ్రీమ్? ప్రతి ఒక్క మేల్ గా, అందులో అందరూ mid-30s లో ఉన్నారు అటు ఇటుగా మన ఆర్గనైజేషన్ లో నాకు తెలుసు. ఈస్ దిస్ నాట్ ద రైట్ టైం టు లుక్ ఇన్ టు దిస్ వెరీ సీరియస్లీ? ఆలోచించాల్సిన టైం కాదా? ఇక్కడ ఇంకో కరెక్షన్ కూడా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏమంటే, అడ్మిరేషన్ ఉండొచ్చండి. ఒక 5, 6, 7, 10 layers హైయర్ అప్ లైన్స్ వాళ్ళ సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళ ఎబిలిటీస్ బట్టి మనకు అడ్మిరేషన్ ఉండొచ్చు. బట్ మీకొచ్చి పని చేయగలిగే లీడర్ తో మీకు ఎంత ఫ్రెండ్షిప్ ఉంది? ఫ్రెండ్షిప్ అనే వర్డ్ కూడా చిన్నది. మొన్న నేను ఫణి గారితో మాట్లాడిన తర్వాత నుంచి ఫ్రెండ్షిప్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు ఇంకా. ఎంత ఫ్యామిలీగా మీకు రిలేషన్ ఉంది, ఎంత హౌ మచ్ యువర్ అంటే అమ్మా నాన్న, మన సిబ్లింగ్స్, బ్రదర్స్, సిస్టర్స్ తర్వాత యువర్ కోచ్, యువర్ అప్లైన్, యువర్ కోచ్ అండ్ యువర్ మెంటర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఇది మీకు మైండ్ లో వెళ్ళాలి ఈరోజు. ఇది వెళ్ళిపోవాలి మైండ్ లో. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఓకే,
సంథింగ్ ఎనీ అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎనీ అలా జరిగితే జరగదు ఎవరికి కానీ, జరగకూడదు కూడా. ఓకే. పొర్రపాటున ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్, దట్ పర్సన్, దట్ కపుల్, యువర్ అప్లైన్, ఆ కపుల్ నువ్వు బిల్డ్ చేసుకున్న ఫ్రెండ్షిప్, నువ్వు బిల్డ్ చేసుకున్న ట్రస్ట్ ఎలా ఉండాలి తెలుసా? ఇంకా తనకు ఆప్షన్ ఉండకూడదు. అంటే ఎట్లా ఫీల్ అవ్వాలంటే దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే నేను ఆ బిజినెస్ ని నిలబెట్టటము, నా లైఫ్ కి నేను మీనింగ్ ఎత్తుకోవటం అని అప్లైన్ కపుల్ ఫీల్ అవ్వాలి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్. అంత ఫ్రెండ్షిప్ మీరు బిల్డ్ చేస్తున్నారు. ప్రాబ్లమ్ అంతా అదే. నేను చాలా మందిని మన గ్రూప్ లో కూడా ఎక్కడో హైర్ అప్ లైన్స్ మీద భలే అడ్మిరేషన్ ఉంటది. ఉండాలి. బట్ వాళ్ళొచ్చి దిగి వర్క్ చేయలేరు. ఇప్పుడు మేము మ్యాంగ్లూర్ నుంచి రాంగానే గోవర్ధన్ సార్ అండ్ భారతి మేడం, ఓబై సార్ అండ్ విజయలక్ష్మి మేడం, నేను, ఝాన్సీ మేము మా ఇంట్లో తీసుకున్న పిక్ గ్రూప్ లో కూడా షేర్ చేశాను. మన హెచ్‌పిఎల్స్ గ్రూప్ లో. మీరందరూ చూసుండుంటారు. అవునా? నాకు ఈ విషయం జరిగిన తర్వాత నాకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చింది. ఎవరితో కలిసి నా బిజినెస్ కి అంటే ఇది ప్రవీణ్ అండ్ ఝాన్సీ బిజినెస్ అంటే రేపు వీళ్ళకి మనం చెయ్యాలి అనే ఆలోచన ఎవరికుంది? ఎవరు చేయగలుగుతారు? అలాంటి లీడర్స్ నాకు అది అర్థమైన తర్వాత సార్ వాళ్ళని మేము పిలిచాము. వాళ్ళు వచ్చారు. మేము కూర్చున్నాం. ఒకటే ఆ రోజు మేము చేసుకున్న ప్రామిస్. గోవర్ధన్ సార్, భారతి మేడం అండ్ ఓబై సార్, విజయలక్ష్మి మేడం మా డైమండ్స్ కి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. మేము వాళ్ళ డైమండ్స్ అవ్వడానికి మేము సపోర్ట్ చేస్తాం. అలా ముగ్గురం ఒకళ్ళొకళ్ళం సపోర్ట్ చేసుకొని నెక్స్ట్ 1, 2, 3 ఇయర్స్ లో మినిమం డైమండ్ ఫౌండర్స్ డైమండ్ చేసుకోవాలి. దట్స్ వాట్ ద ఓత్ వి టుక్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఎండింగ్ లో. బికాస్ నాకు ఇంకెవరో వచ్చి నా బిజినెస్ లో సపోర్ట్ చేయలేరు. ఆ విషయం నాకు తెలుసు. ఓకే. ఐ మీన్ ఎప్పుడైనా మీటింగ్స్ లో కలవటం, మాట్లాడటం అంతవరకు ఓకే. ఏదో వాట్సాప్ మెసేజ్ పెట్టండి, దానికి రిప్లై రావడం. బట్ నాకు నా 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 ఫ్యామిలీకి, నా బిజినెస్ కి, నా ఆర్గనైజేషన్ గ్రో అవ్వడానికి హెల్ప్ చేయగలిగే వ్యక్తి ఎవరున్నారు? అది నేను ఐడెంటిఫై చేసుకొని దీస్ ఆర్ మై ఫ్యామిలీ. అది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ రోజు మీరు నమ్మరు. మా నెల్లూరు లీడర్‌షిప్‌లో మాకున్న బాండింగ్ ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. అది మీరు అప్‌కమింగ్ ఇయర్స్ లో కూడా మీరు చూస్తారు. ఆ విధమైన ఫ్రెండ్షిప్ మీకు, మీ అప్లైన్, మీ కోచెస్, మీ మెంటర్స్ తో దిస్ ఈస్ ద టైమ్ యూ నీడ్ టు బిల్డ్ ఇట్. పొర్రపాటున కూడా ఈ ఏరియాలో ఛాన్స్ తీసుకోవద్దు. ఎలా అంటే అప్లైన్‌కి ఎలా ఉండాలంటే ఆహ్, ఆ సిట్యుయేషన్ అదే ఇందాక చెప్పాను గదా! వాళ్ళు ఇది నా బాధ్యత. అంటే ఇక్కడ వీళ్ళ బిజినెస్‌ని నిలబెట్టటం, వాళ్ళ బిజినెస్‌ని ప్రాఫిటబుల్‌గా తీసుకురావటం, ఆ రెస్ట్ ఆఫ్ ద వర్క్‌ని ఫినిష్ చేయటం, నా మీనింగ్ ఆఫ్ లైఫ్. నా లైఫ్‌కి అదే మీనింగ్. దట్ ఈస్ ద రియల్ వర్త్ అనే అంత ఫ్రెండ్‌షిప్, అంత రిలేషన్ యూ షుడ్ బిల్డ్ గైస్. ఈవెన్ విత్ యువర్ ఫ్రంట్ లైన్స్, మీ గ్రో అవుతున్న ఆర్గనైజేషన్స్‌లో మీ లీడర్స్, హౌ గుడ్ యూ ఆర్ హావింగ్ యువర్ ఫ్రెండ్‌షిప్. అంటే నీ డౌన్‌లైన్ నీకు నో చెప్పలేకుండా ఉండే పరిస్థితి అన్నమాట. ఎప్పుడు నో చెప్పలేడు? తనతో నీకు అంటే నువ్వు తన కోసం ప్రతి పాయింట్‌లో ఉన్నావని ఎప్పుడైతే నీ డౌన్‌లైన్‌కి అనిపిస్తదో, నువ్వేదన్నా ఒక రిక్వెస్ట్ అడిగినప్పుడు హి కాంట్ సే నో. అది మీరిప్పుడు మన ఆర్గనైజేషన్‌లో ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో మహేష్‌తో చేసిన సెషన్స్ అవ్వచ్చు, రాజు వాళ్ళతో చేపించిన సెషన్స్ అవ్వచ్చు. సీ వాళ్ళకి నాకున్న అట్‌మోస్ట్ ఫ్రెండ్‌షిప్, అట్‌మోస్ట్ ట్రస్ట్. నేను వాళ్ళ కోసం నిలబడ్డానని వాళ్ళకి తెలుసు. వాళ్ళు నేను అడిగితే చేస్తారు. నో అనరని నాకు తెలుసు. ఈరోజు మన ఆర్గనైజేషన్ అందరి బిజినెసెస్ గ్రో అయినాయి. ఆ ఇద్దరు లీడర్స్ వల్ల. ఐ కెన్ బోల్డ్‌గా చెప్తున్నాను నేను ఆ విషయాన్ని. సీరియస్లీ ఫ్రెండ్స్, ట్రై టు అండర్‌స్టాండ్. దిస్ ఇస్ ద టైమ్ సంథింగ్ అంటే ఏదో ఒక కుదుపు జరగాలంటారు కదా లైఫ్‌లో. రమేష్ గారిది మనందరికి ఒక కుదుపు అనుకోండి. ఒక స్ట్రామ్ అది నిజంగా. ఒక లెసన్ హెల్త్ పరంగా ఎస్పెషల్లీ ఏదైనా సెకండ్ ఛాన్స్ ఇస్తదండి. హార్ట్ ఇవ్వదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇంక ఏదైనా మనకి ఫైట్ బ్యాక్ చేయడానికి పాసిబిలిటీ, ఆప్షన్ ఇస్తది. హార్ట్ ఇవ్వదు. నేను ఈ మధ్య కాలంలో ఫ్యూ లీడర్స్ నాకు చాలా హార్ట్‌కి నియరైన లీడర్స్, నేను వాళ్ళకి వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను. బాస్ ప్లీజ్ డు టేక్ కేర్. నీ ఫుడ్ హాబిట్స్ చేంజ్ చేసుకో. ఐ మీన్ అంటే వాళ్ళతో నాకు ఆ క్లోజ్ చనువు ఉంది కాబట్టి నాకు వాళ్ళ ఫుడ్ హాబిట్స్ అవన్నీ తెలుసు. నాకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. వాళ్ళు ఎలా అయినా తీసుకొని. నా బాధ్యత నా సైడ్ నుంచి నేను ఐయామ్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, నాకది ఇంపార్టెంట్. నేను చెప్పిన స్టార్టింగ్‌లో ఎస్పెషల్‌గా ఫుడ్ హాబిట్స్, మేల్ వి ఆర్ ఆల్ అండర్ రిస్క్. ప్లీజ్ డు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. ఓకే. లోపల ఎలా ఉందో మన కండిషన్స్ తెలీదు. ఇప్పటినుంచే అది సిగ్నల్ పంపించేదాకా వెయిట్ చేయొద్దు. ఇప్పటినుంచే కరెక్షన్ స్టార్ట్ చేసేయండి. చేంజ్ టోటల్ ఔట్ అండ్ ఔట్ ఫుడ్ హాబిట్స్ మార్చేసేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ నేను ఎక్స్‌పర్ట్ కాదు. యూ కెన్ టాక్ టు ఝాన్సీ. షీ ఈస్ దేర్.
షీ గెయిన్ దట్ నాలెడ్జ్. తను రెడీగా ఉంది మీ అందరికి అవేర్నెస్ ఇవ్వడానికి. ఓకే. ఆ న్యూట్రలైట్ ని యాడ్ చేసుకోండి. నెగ్లెక్టే చేయొద్దు. న్యూట్రలైట్ ని యాడ్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీని ఎంత సెక్యూర్డ్ పొజిషన్ లో ఉంచారనేది రమేష్ గారు ఈ రోజు మనకి ఆన్సర్ ఇచ్చారు. నాకైతే నిజంగా ఒక్కసారి గూస్ బంప్స్. 4 లెగ్స్ ఎవ్రీ మంత్ బ్రేక్ అవుతున్నాయి ప్రవీణ్ అంటే వావ్! హి ఈస్ హీరో మ్యాన్. హి ఈస్ హీరో. నాకు నిజంగా ఒక్క సెకండ్ ఐ మీన్ ఎమోషనల్ అయ్యాను నేను. ఆయన లేరు. కానీ ఫ్యామిలీని ఎంత సెక్యూర్డ్ జోన్‌లో పెట్టారు. ఒక మగవాడిగా మనందరి బాధ్యత మన భార్య, బిడ్డలకి ఆ సెక్యూరిటీ ఇవ్వటం. అండ్ వుమెన్ ఐ యామ్ టెల్లింగ్ యూ, నా హస్బెండ్ ఏదో చేస్తున్నారు, నాకు సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్నారు. మేముండేది దానికే. మీరు గూడా ఇప్పుడు ఝాన్సీ ఎలా నాతో అసోసియేట్ అయ్యి ఈరోజు ఇన్ అండ్ ఔట్స్ అన్నీ ఎలా తెలుసుకుంటా ఉంది. విష్ణుప్రియ మ్యామ్ ఎలా తెలుసుకోగలిగారు. సేమ్ వే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వుమెన్ పీజేటీ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క వుమెన్‌కి నేను చెప్తున్నాను. లెర్న్ ద బిజినెస్. ఇదేం బ్రహ్మ విద్య గాదు. మీరు పేస్ మీట్స్‌కి అటెండ్ అవుతూ, హస్బెండ్ మాట్లాడుతున్న కాల్స్ ఫాలో అవుతూ, మన ఓపెన్స్ అటెండ్ అవుతూ, కేస్ స్టడీస్ వింటూ, హర్డిల్‌లో ఉంటే ఐ మీన్ 6 మంత్స్ టు 1 ఇయర్ యూ విల్ బికమ్ లైక్ ఎన్ ఎక్స్‌పర్టైజ్. ఝాన్సీ ఇనీషియల్‌గా నన్ను అసోసియేట్ అయ్యే టయానికే నేను ఫౌండర్స్ ప్లాటినం లెవెల్‌లో ఉన్నాను. ఓకే. షీ ఈస్ లైక్ తనకసలకి ఏమి గూడా క్లారిటీ లేదు. 1, 2 ఇయర్స్‌లో తను అన్నీ ఫిగర్ ఔట్ చేసుకుంది. ఓకే. ఛాన్స్ తీసుకోవద్దు ఈ ఏరియాలో. మైండ్‌లో పెట్టుకోండి. అండ్ థర్డ్ పాయింట్ ఫ్రెండ్‌షిప్స్ ఐ మీన్ బిల్డ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఓకే. ట్రాన్స్‌పరెన్సీ ఎస్పెషల్‌గా అప్‌లైన్ సైడ్ నుంచి ఉండాలా, డౌన్‌లైన్ సైడ్ నుంచి ఉండాలా. బిల్డ్ దట్ ప్లెయిన్ ట్రాన్స్‌పరెంట్ ఫ్రెండ్‌షిప్. ఎక్కడ కార్డినల్స్ మెస్అప్ కాకుండా. అది గుర్తుపెట్టుకోండి కార్డినల్స్. నో మనీ ట్రాన్సాక్షన్స్, నో ఇగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ బియాండ్ దాటేస్తున్నాము. నేను ముందుగా మీకు చెప్పాలి కాబట్టి అది కూడా చెప్తున్నాను. బిజినెస్‌ని కూడా చాలా ఎథికల్‌గా బిల్డ్ చేయండి. మన టీమ్‌లో అయితే ఆ ప్రాబ్లమ్ లేదు. ఐ నో బికాజ్ నేను కేర్ తీసుకుంటున్నాను కాబట్టి. అండర్ డీఏపీ ప్రొడక్ట్‌లు అమ్మటాలు, షాప్స్‌లో పెట్టి అమ్మటాలు. అది ఏ రోజు మన మన టీమ్‌లో అదేంటంటే నాకు లేదు కాబట్టి నా టీమ్‌లో ఎవరి దగ్గర కూడా లేదు. పొర్రపాటున కూడా అలాగైతే చేసుకోబాకండి. ఎందుకంటే వి మే ఫీల్ దట్ ఎవరికి తెలుస్తదిలే. నేనెక్కడో ఇక్కడ ఏదో ఒక్కొక్క ₹1000 ప్రొడక్టే కదా! ఒక 2000 నో ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఈస్ కౌంటెడ్ ఇన్ యూనివర్స్. ఎవ్రీథింగ్ ఈస్ కౌంటెడ్. అంటే ఎంత దూరం అంటే ఎంప్లాయీ ఆఫీస్‌లో జాబ్ చేస్తూ పిన్స్, పేపర్స్ వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చినా గాని అది చాలంట మన ఎల్ఓఏని అడ్డం పడ్డానికి. మొన్న నేనెవరు 'రొండా బ్రెయిన్' ఇన్‌స్టాగ్రామ్ లైవ్ టాక్ ఒకటి అటెండ్ అయ్యాను నేను. వాళ్ళకి ఇట్స్ లైక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనకది మిడ్‌నైట్. బట్ నేను అలారం పెట్టుకొని మరి నేను 'రొండా బ్రెయిన్' లైవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ అటెండెడ్ హర్ టాక్. ఆమె చెప్పిన విషయము. నువ్వు పిన్స్ నీ ఆఫీస్‌లో నుంచి తీసుకెళ్ళిన పేపర్స్ ఏ4 షీట్స్ ఏముందిలే ఒక 100 గదా! ఇది ఎవరికి తెలుస్తది. ఆ మిస్టేక్ గూడా చాలంట మన ఎల్ఓఏని బ్రేక్ చేయడానికి. వామ్మో! అనిపించింది నాకు. అలాంటిది ఇంక మనం అండర్ డీఏపీ ప్రొడక్ట్స్ అమ్మటము, షాప్స్‌లో పెట్టండి. ఇంకెవడో బిజినెస్‌ని మనం ఇబ్బంది రిస్క్‌లో పెడుతున్నామంటే హౌ యూనివర్స్ మనకి అబండెన్స్‌ని బ్లెస్ చేస్తది. ఆహ్, డోంట్ గెట్ మీ రాంగ్ ఫ్రెండ్స్. మన టీమ్‌లో ఎవ్వరు లేరు. ఐ నో మీరు సూపర్బ్. ఎప్పుడు నేను యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకుంటాను. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్‌ని నా ఆర్గనైజేషన్‌లో నాకు యూనివర్స్ బ్లెస్ చేసినారు. థాంక్స్ టు యూనివర్స్ అనేసి. ఓకే. ఈ 3 పాయింట్లు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ బిల్డ్ బిజినెస్ టు ఒక కాంక్రీట్ సెక్యూర్డ్ లెవెల్‌కి ఎప్పటినుంచి, ఎప్పుడో కాదు రేపు ఉదయం నుంచే మారిపోవాలి మనం చేసే వర్క్ ఎథిక్. ఓకే. అండ్ వుమెన్ మీరు బిజినెస్‌ని వీలైనంత ఫాస్ట్‌గా ఎలా మీ హస్బెండ్స్ నెట్‌వర్క్‌ని డెవలప్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ కస్టమర్ బేస్ డెవలప్ చేసుకున్నారు. ఫెంటాస్టిక్. నో ఇన్స్ అండ్ ఔట్స్ టీమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలా? ఆ టీమ్స్‌ని హైర్ అప్లయన్స్ మీట్స్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవాలా? ఇవన్నీ కొద్దిగా మీకు ఐడియా ఉండాలి. ఓకే. ఈ 3 పాయింట్లు నేను మీకు కవర్ చేయాలనుకుంటాను. ఓకే. అండ్ రేపు